మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును. భూమి మీద ధనము కూర్చుకొనవద్దు అంటున్నారు. అంటే ఎక్కువగా ధనము కొరకు ప్రయాసపడొద్దు అంటున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుడు మాట్లాడుతున్నాడు. ధనం వల్ల నష్టం వస్తుంది అంటున్నాడు. వాక్యంలో చెప్తున్నాడు, ధనవంతుడు పరలోకంలోకి వెళ్ళుట కంటే ఒంటి సూది బెజ్యంలో దూరుట మేలు అని ఉంది. ధనము ఎలాంటి వారినైనా ఆయన రాజ్యంలో చేరనివ్వకుండా చేస్తుందని. ఒక ధనము కలిగిన వ్యక్తి చిన్ననాటి నుండి నేను అన్నీ పాటిస్తున్నానంటే, నీ ధనము బేదలకిమ్ము అనగా, నీ ధనమును అసహించుకో అనగా అతడు దాన్ని వెసరపడుతూ వెళ్ళిపోయాడు. అంటే ధనము ఇలా దేశాన్నంతటినీ, రాజ్యాన్నంతటినీ కూడా జయించి ఆయన ఒక మాట చెప్తున్నారు. ఏమో తెలుసా, నేను చనిపోయినప్పుడు నా 2 చేతులు బయటికి పెట్టండి, నేను చనిపోయినప్పుడు డాక్టర్లు నన్ను మోయాలి అన్నారు. నిజమేగా ఆ భక్తుడు దేశాన్ని యుద్ధములో అనేక మందిని జయించినా తన చేతులు బయటికి ఎందుకు పెట్టమన్నారో తెలుసా? ఈ లోకంలో నేను ఏది సంపాదించిన ఏదీ పట్టుకెళ్ళలేదు అని చెప్తున్నాడు. రెండోదిగా తన శవాన్ని డాక్టర్లే మోయాలని ఎందుకు చెప్పారో తెలుసా? నేను నా ప్రాణాన్ని రక్షించుకోవాలని ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిరిగాను, ఏ వైద్యుడు రక్షించలేకపోయాడు అని. ఏ వైద్యుడికి ఆ శక్తి లేదని తెలియపరుస్తున్నాడు. నీవైనా నేనైనా ధనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచాలి. ధనం కొరకు అన్యాయంగా మాత్రం వెళ్ళకూడదు. ధనం వల్ల సమస్తము మనకి కీడే అని కనిపిస్తుంది. సరేనా?